కూటమి మేనిఫెస్టోతో మహిళలు సంతృప్తిగా ఉన్నారని వేమూరు కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చుండూరు మండలంలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నక్కా ఆనందబాబుతో మా ప్రతినిధి సాంశివరావు ఫేస్ టు ఫేస్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు పర్యటనను ఉధృతం చేశారు. ఇప్పటికే దాదాపు నియోజకవర్గం మొత్తం కూడా పర్యటన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఆనందబాబు నాతో చెప్పండి, మీ కూటమి మేనిఫెస్టో అత్యధికంగా మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంది. మహిళల నుంచి స్పందన ఎలా ఉంది సార్? స్పష్టంగా కనబడతా ఉంది. సమాజంలో సగభాగం మహిళలకి ఈ రోజున సూపర్ 6 పథకాలు కానీ మా పూర్తి స్థాయి మేనిఫెస్టో కానీ సంతృప్తిని ఇస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హామీల మీద ఒక పూర్తి నమ్మకం, భరోసా ఉంది. ఎందుకంటే ఎందుకు చెప్పగలంటే ఇవాళ డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. మహిళలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఒక రోల్ మోడల్గా డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయంటే వాటిని సృష్టించి మహిళలకి ఒక ఆర్థిక స్వావలంబన కల్పించి స్వశక్తితో నిలదొక్కునే విధంగా ఒక ప్రోగ్రాం తయారు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల క్రితం. కాబట్టి ఇవాళ ఆయన అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆయన చేసే కార్యక్రమాల మీద అంత నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజున మహిళలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో చదువుకునే ప్రతి పిల్లలకి విద్యార్థికి 15,000 రూపాయలు సంవత్సరానికి తల్లికి వందనం పేరు మీద ఇచ్చేది కానీ 1,500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేసేది కానీ, అదేవిధంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఉప ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తామని ఇచ్చిన హామీలు, ఇంకా వారికి రద్దయిన పథకాలన్నీ కూడా తిరిగి పునరుద్ధరించి అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. 4,000 రూపాయల పెన్షన్, ప్రధానంగా 4,000 రూపాయల పెన్షను, అది కూడా ఏప్రిల్ నుంచే పెంచి జూలై నెలలో 7,000తో మొదలవబోతా ఉంది. ఇది స్పష్టంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుయుక్తులు బన్ని ఇవాళ పెన్షనర్స్కి, వృద్ధులకి, వితంతువులకి ఇళ్లకెళ్ళి ఇచ్చే పెన్షన్ని ఆపేసి వృద్ధులు చనిపోవడానికి కారణమైనటువంటి ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను కూడా ప్రభుత్వం గమనించారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు రద్దు అవుతాయి అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కానీ ఇతర కార్యక్రమాల పట్ల కానీ స్పష్టంగా స్పందన కనపడతా ఉంది. గెలుపు అనేది ఒక వైపే ఉంది. వైసీపీకి దిక్కుతోచని స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాక ఇక అన్ని రాంగ్ రూట్లో థింకింగ్ అంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వేరే రూట్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. అడ్డగోలుగా సంపాదించినటువంటి వేల కోట్ల రూపాయలు ఇలా ఖర్చు పెట్టి ఎలక్షన్ ఫేస్ చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు అంత తేలిగ్గా వారికి నమ్ముతారని అనుకోవడానికి అసలు ఏమాత్రం కూడా అవకాశం లేదు. తరివి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు ఈ ప్రచారంలో అర్థమవుతా ఉంది. గతంలో పలు జిల్లాలకు ఎస్పీలను బదిలీ చేసిన కింద స్థాయి అధికారులు మార్పు రాలేదు. ఏకంగా డీజీపీని మార్చారు. ఇంకా చాలా మంది కింద స్థాయి అధికారులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి అధికారులకు మీరు ఎలాంటి హెచ్చరికలు చేసి సూచనలు ఇస్తారు? ఇప్పటి వరకు చాలా స్మూత్గా, చాలా మంచిగా, ఎందుకంటే ఎంతో అధికారం చలాయించిన అనుభవం ఉంది. అధికారం మరి తెలుగుదేశం పార్టీ వచ్చినాక 22 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ఈ విధంగా అడ్డగోలుగా వ్యవహరించలేదు. వీళ్ళకి మొట్టమొదటి నుంచి చెబుతానే ఉన్నాం. ఇప్పుడు కూడా బుద్ధి మార్చుకున్నటువంటి అధికారులని ఖచ్చితంగా ఎంతకెంత అనుభవించే విధంగా చేస్తామంటాం, ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా చూడాలి. వాళ్ళు ఇంటెలిజెన్స్ డీజీ కానీ ఇతర అధికారులన్నీ కూడా బదిలీ అయిపోయారు. విజయవాడ సిపి కానీ ఇప్పుడు సాక్షాత్తు డీజీపీనే తీసేసింది ఎలక్షన్ కమిషన్. ఆయన కింద స్థాయిలో కొంతమంది కానీ పై స్థాయిలో మరికొద్ది మంది ఇంకా ఉన్నారు. వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే మాత్రం వాళ్ళకి దీనికి తగ్గట్టుగానే రేపు రోజు చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన అరాచకాలు కానీ ఇప్పుడు కూటమి మేనిఫెస్టో వల్ల కానీ ప్రజలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక అధికార యంత్రాంగం కూడా చాలా మంది ఇప్పటికీ వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్నారు. వారి కనుక పద్ధతి మార్చుకోకపోతే 10 రోజుల తర్వాత వారికి మరొక విధంగా ట్రీట్మెంట్ ఉంటుందంటూ కూడా ఆనందబాబు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది మొత్తానికి వేమూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రచారానికి సంబంధించి.